ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో WHO ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంచడం కోసం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని జరుపుతారు. అసలు అన్ని క్యాన్సర్లలో ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేశారు అనేది తెలుసుకుందాం. సో ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు అందరూ? WHO స్టాటిస్టిక్స్ ప్రకారం గ్లోబోకాన్ 2022 అంటారు. దాంట్లో ప్రపంచంలో క్యాన్సర్లు అన్నీ చూసుకున్నట్లయితే అన్ని క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 2వ స్థానంలో ఉంది. అదే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అన్ని క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో అయితే ప్రతి సంవత్సరం 22 లక్షల నుంచి 23 లక్షల మందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుంది. అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కొత్తగా 190,000 కేసులు నమోదవుతున్నాయి. మరి ఇంతమంది క్యాన్సర్ వస్తుంది, అందులో ఎంతమంది చనిపోతున్నారని చూసినట్లయితే ప్రపంచంలో క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయింది 4వ పొజిషన్లో ఉంది. అదే భారతదేశంలో అన్ని క్యాన్సర్లలో చనిపోయిన వాళ్ళలో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు, మొదటి స్థానంలో ఉంది. సో మరి బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఇంతమంది చనిపోతున్నప్పుడు వాళ్ళను ఎలా తగ్గించవచ్చు అనేది చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ముందస్తు గుర్తింపు ఎంత ఎర్లీ స్టేజ్లో ఎంత తొందరగా గుర్తుపట్టినట్లయితే అంత క్యూర్ రేట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. నెక్స్ట్ వీడియోలో అసలు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, ఏ వయసులో ఉన్న వాళ్ళు ఏ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం.